దాటుకుని కొరియర్ బాయ్ కళ్యాణ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ మూట కట్టుకుంది. ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి ఎలాంటి అంచనాలు లేవు కాబట్టి రిజల్ట్ కూడా షాకింగ్ గా అనిపించట్లేదు ఎవరికి. అసలే 2 గంటల సినిమా ఇది. అయినా సరే గౌతమ్ మీనన్ చివరి క్షణాల్లో 15 నిమిషాల సినిమాని ట్రిమ్ చేశాడు. దాంతో 1:45 నిమిషాల సినిమాగా మారింది. ఇంత కత్తిరించినా ప్రేక్షకులు మాత్రం కనికరించట్లేదు. చివరి క్షణాల్లో ట్రిమ్ చేసిన సినిమా ఇంకా లెంతీగా బోరింగ్ గా తయారైందంటే దర్శకుడి స్క్రీన్ ప్లే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియర్ బాయ్ తో వరుస హిట్లతో జోరు మీద ఉన్న నితిన్ కి స్పీడ్ బ్రేకర్లు ఎదురైనట్టుంది పరిస్థితి. వాయిదాలు పడుతూ విడుదలైన ఏ సినిమా హిట్ అయినట్టు తెలుగు సినిమా చరిత్రలోనే లేదు. ఆ సెంటిమెంట్ ని కొరియర్ బాయ్ కూడా కంటిన్యూ చేసింది.